ఓకే, నౌ లెట్ us see the ఓన్లీ కేస్ అండి. ఓన్లీ కేస్ ని ఎలా ట్రీట్ చేయాలి అన్నది మనం చూడబోతున్నాం. ఓకేనా, సో ఓన్లీ అనేది మనకు ఒక స్పెషల్ కేస్ అండి. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఓన్లీ అనే రిలేషన్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా అయితే డిస్కస్ చేయబోతున్నామో ఎగ్జాక్ట్ అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా, ఓన్లీ అనేది ఒక స్పెషల్ కేస్. ఓకేనా, ఈ రిలేషన్ ఎప్పుడు కూడా స్పెషల్ గానే చూడాలి. ఏ విధంగా స్పెషల్ అనేది చెప్తాను చూడండి. ఓకేనా, స్టేట్మెంట్ లో మనకి ఇలా ఇవ్వడం జరుగుతుందండి. స్టేట్మెంట్ లో మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తాడంటే ఓన్లీ ఏ ఈజ్ బి అంటాడు. ఓన్లీ ఏ ఈజ్ బి అంటాడు. ఓకేనా, సో ఓన్లీ అనే పాయింట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని రివర్స్ చేయండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రివర్స్ చేయండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రివర్స్ చేసి ఆల్ గా కన్వర్ట్ చేయండి. ఆల్ గా కన్వర్ట్ చేయండి అంటే ఇది ఏమవుతుంది మనకి, ఆల్ ఆఫ్ ద బీస్ ఆర్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఆల్ బీస్ ఆర్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, డయాగ్రామ్ డ్రా చేసాం అనుకోండి, ఆల్ ఆఫ్ ద బీస్ బిలాంగ్స్ టు ఏ. ఆల్ ఆఫ్ ద బీస్ బిలాంగ్స్ టు ఏ. మరి నేను ఇది ఒక స్పెషల్ కేస్ అని చెప్పాను కదా. ఏ విధంగా స్పెషల్ అంటే ఈ రీజన్ నుంచి చూసారా, బి అనే రీజన్ నుంచి చూసారా, ఈ బి అనే రీజన్ అనేది కేవలం ఏకి మాత్రమే సొంతం. కేవలం ఏకి మాత్రమే సొంతం. ఇంకెవరితో కూడా రిలేషన్ లో ఉండదు. వేరే ఎలిమెంట్స్ తో రిలేషన్ చెప్పాల్సి వస్తే నో అనే రిలేషన్ మాత్రమే చెప్పాలి. ఓకేనా, ఈ రీజన్, ఈ కంప్లీట్ రీజన్ అనేది ఓన్లీ ఇట్ బిలాంగ్స్ టు ఏ. ఓన్లీ ఇట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా, ఈ రీజన్ అనేది ఇంకా వేరే ఎలిమెంట్స్ తో మనకి రిలేషన్ ఉండదు. ఇంకో ఎలిమెంట్స్ తో రిలేషన్ అనేది ఉండదు. కేవలం ఈ రీజన్ అనేది ఏకి మాత్రమే సొంతం. అంటే ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్ కదా. మీకు అర్థమవుతుందా పాయింట్? ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్. ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది వేరే రీజన్ లోకి వెళ్ళకూడదు. ఈ రీజన్ చూసారా, ఈ రీజన్ అనేది వేరే రీజన్స్ లోకి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సమ్ ఏస్ ఆర్ సి అండ్ సమ్ సీస్ ఆర్ డి ఇలా ఇవ్వడం జరిగింది. సమ్ పార్ట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు సి అండ్ సమ్ పార్ట్ ఆఫ్ సి బిలాంగ్స్ టు డి. సమ్ పార్ట్ ఆఫ్ సి బిలాంగ్స్ టు డి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ అనే పాయింట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఓన్లీ అనే పాయింట్ ఏంటంటే ఈ కంప్లీట్ రీజన్ చూసారా, ఈ కంప్లీట్ రీజన్ అనేది కేవలం ఏకి మాత్రమే సొంతం, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఈ రీజన్ అనేది ఈ రీజన్ చూసారా, డార్క్ చేసిన రీజన్, ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు. ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ రీజన్ అనేది ఇంకా ఏ ఎలిమెంట్స్ లోకి వెళ్ళకూడదంటే క్లియర్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ కంప్లీట్ బి అనేది సిలోకి వెళ్ళకూడదనే కదా. ఈ కంప్లీట్ బి అనేది సిలోకి వెళ్ళకూడదు కదా. అంటే ఏం చెప్పొచ్చు, నో బి ఈజ్ సి అని చెప్పొచ్చు. ఓకేనా, నో బి ఈజ్ సి అండ్ నో సి ఈజ్ బి. కంప్లీట్ సి అనేది బిలోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా, అదే విధంగా ఈ రీజన్ అనేది ఇంకెందులోకి వెళ్ళకూడదు కాబట్టి డిలోకి వెళ్ళకూడదు కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం, నో బి ఈజ్ డి అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే నో డి ఈజ్ బి. ఓకేనా, నోలోనే హిడెన్ రిలేషన్ ఏమని ఉంటుందని చెప్పాను, సమ్ నాట్ ఉంటుందని చెప్పాను. నోలోనే హిడెన్ రిలేషన్ ఏముంటుందని చెప్పాను, సమ్ నాట్. అంటే ఏం చేయొచ్చు మనం, నోలోనే హిడెన్ రిలేషన్ సమ్ నాట్ ఉంటుంది కదా. అంటే ఏం చెప్పొచ్చు అంటే సమ్ బీస్ ఆర్ నాట్ సి అని చెప్పొచ్చు మనం. సమ్ బీస్ ఆర్ నాట్ సి అని చెప్పొచ్చు. ఓకేనా, అదే విధంగా సమ్ సీస్ ఆర్ నాట్ బి అని చెప్పొచ్చు. ఓకేనా, అదే విధంగా సమ్ బీస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. ఓకేనా, సమ్ బీస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. అదే విధంగా సమ్ డీస్ ఆర్ నాట్ బి అని చెప్పొచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా 100% ట్రూ అండి. ఓకేనా, ఓన్లీ అనేది ఒక స్పెషల్ కేస్. ఈ కంప్లీట్ రీజన్ ఉంది కదా, ఈ కంప్లీట్ రీజన్ అనేది ఇంకా ఏ ఎలిమెంట్స్ లోకి వెళ్ళకూడదు. అయితే స్టార్టింగ్ నుంచి నేను ఒక విషయం చెప్తున్నాను. ఓకేనా, ఏదైతే రిస్ట్రిక్టెడ్ రీజన్ ఉందో ఆ రీజన్ అనేది ఇండైరెక్ట్ గా మనం డయాగ్రామ్ డ్రా చేసే ప్రాసెస్ లో ఇండైరెక్ట్ గా ఇంకా ఎందులో అయినా ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, ఆ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది దానికి కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రీజన్ ఉంది కదా, ఈ రీజన్ అనేది ఎందులో మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ కంప్లీట్ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఎందులో ఉంది, ఏలో ఉంది. అంటే ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది దీనికి కూడా అప్లై అవుతుందిగా.
ఓకేనా? సో దీనికి కూడా అప్లై అవుతుంది. అంటే దీని ప్రకారం ఏం చెప్పొచ్చు, ఏలో ఉన్న ఈ పార్ట్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, సిలోకి వెళ్ళకూడదు, అదే విధంగా డిలోకి వెళ్ళకూడదు. ఎందుకు, ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్, ఇది ఇంకా ఏ ఎలిమెంట్స్ లోకి వెళ్ళకూడదు. అదే కదా ఓన్లీ కేస్ మనం క్లియర్ గా చెప్పుకున్నది. ఓకేనా? సో ఓన్లీ కేస్ అంటే ఈ కంప్లీట్ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది పొరపాటున కూడా వేరే ఎలిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా? అంటే చూడండి, మరి ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఏ నుంచి ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని చెప్పొచ్చు. ఓకేనా? ఏం చెప్పొచ్చు అని మనం సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని చెప్పొచ్చు. అదే విధంగా సమ్ ఏస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. ఓకేనా? సమ్ ఏస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. సమ్ ఏస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. సమ్ ఏస్ ఆర్ నాట్ డి అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్, చూడండి ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ అనే పదం ఏంటి, ఈ కంప్లీట్ రీజన్ అనేది కేవలం ఏకి మాత్రమే సొంతం, వేరే వాళ్ళతో రిలేషన్ ఉండదు. అంటే వేరే ఎలిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు, వేరే ఎలిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా? సి వేరే ఎలిమెంట్స్ తో రిలేషన్ చెప్పాల్సి వస్తే కేవలం నో రిలేషన్ లో మాత్రమే చెప్పాలి. అంటే నో బి ఈజ్ సి, నో బి ఈజ్ డి. అదే విధంగా నో సి ఈజ్ బి అండ్ నో డి ఈజ్ బి. నోలో హిడెన్ రిలేషన్ ఏంటి, సమ్ నాట్ రిలేషన్. నోలో హిడెన్ రిలేషన్ ఏంటి, సమ్ నాట్ రిలేషన్. అదే విధంగా మరి ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది మనం డయాగ్రామ్ డ్రా చేసే ప్రాసెస్ లో మనకి ఇండైరెక్ట్ గా ఇంకా ఏదైనా ఎలిమెంట్ లో ఉంది అనుకోండి, ఆ పార్ట్ అనేది దానికి కూడా అప్లై అవుతుంది. మరి ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఏలో ఉంది కాబట్టి ఏ నుంచి ఏం చెప్పొచ్చు మనం, సమ్ ఏస్ ఆర్ నాట్ సి, సమ్ ఏస్ ఆర్ నాట్ డి. ఓకేనా? సో క్లియర్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు రిస్ట్రిక్షన్ ఏ టు సి మాత్రమే ఉంది, ఏ టు సి మాత్రమే ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ సి టు ఏ. సి టు ఏ రిస్ట్రిక్షన్ లేదు. క్లియర్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? వీ హ్యావ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ ఏ టు డి ఓన్లీ. ఏ టు డి మాత్రమే మనకు రిస్ట్రిక్షన్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ డి టు ఏ. ఓకేనా? ఇప్పుడు దీనికి తగ్గట్టు కన్క్లూషన్స్ ఇవి ఇచ్చాడు అనుకోండి, ఇవన్నీ కూడా 100% ట్రూ, ఇవన్నీ కూడా 100% ట్రూ. ఓకేనా? ఇవన్నీ కూడా 100% ట్రూ. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని కన్క్లూషన్స్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేసి ఆ కన్క్లూషన్స్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేది నాకు క్లియర్ గా మీరు వీడియోని పాస్ చేసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఇచ్చాడండి, ఆల్ ఏస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు. ఆల్ ఏస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ ద ఏస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఓకేనా? కన్క్లూజన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, ఏ టు సి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏ టు సి, ఏ నుంచి సికి చూస్తే మనకు ఒక రిస్ట్రిక్టెడ్ పార్ట్ ఉంది కదా. రిస్ట్రిక్టెడ్ పార్ట్ ఏలో ఉన్న ఈ పార్ట్, ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, సిలోకి వెళ్ళకూడదు. మరి ఏలో ఉన్న ఈ పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు అంటే కంప్లీట్ ఏం తీసుకొచ్చి నేను సిలో పెట్టే అవకాశం ఉందా, లేదు కదా. అంటే ఇది 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇది 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. నా చూడండి ఒకసారి జాగ్రత్తగా. కన్క్లూజన్ ఆల్ సీస్ ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇవ్వడం జరిగింది అనుకోండి, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మన కన్క్లూజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, సి టు ఏ అడిగాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, సి టు ఏ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సి నుంచి ఏకి అడిగాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి టు ఏ కదా. ఓకేనా? మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. సి అనే పార్ట్ లో నాకు రిస్ట్రిక్టెడ్ రీజన్ ఏమైనా కనిపిస్తుందా, సి అనే పార్ట్ లో నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ కనిపించట్లేదు. ఓకేనా? రిస్ట్రిక్షన్ కనిపించట్లేదు. మరి సి టు ఏ రిలేషన్ ఏం కనిపిస్తుంది, సమ్ రిలేషన్ కనిపిస్తుంది. అవునా? మిగతాదంతా ఎంటీ రీజన్ కాబట్టి పాసిబిలిటీ కేస్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. వెరీ సింపుల్ అండి. సీని మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. వాడు కూడా అదే అడుగుతున్నాడు, పాసిబిలిటీ అని అడుగుతున్నాడు, అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. 100% సీన్ మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నా ఒకసారి చూడండి, ఏ టు డి అడగడం జరిగింది అనుకోండి. ఆల్ ఏస్ ఆర్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడగడం జరిగితే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, ఏ టు డి అడిగాడు. ఓకేనా? ఏ కంప్లీట్ సర్కిల్ ని డిలో పెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్న ఈ పార్ట్ అనేది డిలోకి వెళ్ళకూడదనే కదా. అదే కదా ఓన్లీ స్పెషల్ కేసు. ఏలో ఉన్న ఈ పార్ట్ అనేది డిలోకి వెళ్ళకూడదంటే ఈ కంప్లీట్ ఏం తీసుకొచ్చి నేను డిలో పెట్టలేను కదా.
ఈ కంప్లీట్ ఏం తీసుకొచ్చి నేను డీలో పెట్టలేను, అంటే ఈ పాసిబిలిటీ ఏమవుతుంది, నాకు ఫాల్స్ అవుతుంది. ఓకేనా? సో క్లియర్ గా మనకి నో అనే పాయింట్, ఓన్లీ అనే పాయింట్, సమ్ నాట్ అనే పాయింట్, అదే విధంగా ఓన్లీ ఏ ఫ్యూ రిస్ట్రిక్టెడ్ పార్ట్ ఎలా చూడాలి అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇదేంటిది, ఓన్లీ కేస్ అంటే ఏమి లేదండి, ఈ డార్క్ చేసిన రీజన్ ఉంది కదా, ఈ డార్క్ చేసిన రీజన్ అనేది ఇంకా ఏ ఎలిమెంట్స్ లో కూడా వెళ్ళకూడదు, ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ. ఓకేనా? అంటే ఈ కంప్లీట్ పార్ట్ అనేది ఏకి మాత్రమే సొంతం, ఇంకే పార్ట్ లో కూడా, ఇంకే ఎలిమెంట్ లో కూడా వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, కన్క్లూజన్ సమ్ బీస్ ఆర్ సి ఇజ్ ఏ పాసిబిలిటీ అని ఇవ్వడం జరిగింది అనుకోండి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా, B2C రిలేషన్ అడుగుతున్నాడు, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బి అనేది ఎవరి సొంతం, ఏకి మాత్రమే సొంతం, ఇంకెవరితో కూడా రిలేషన్ లో ఉండదు. ఓకేనా? ఇంకెవరితో అయినా రిలేషన్ అడిగితే, అది కూడా మనకి సమ్ రిలేషన్ లాంటివి లేదా ఆల్ రిలేషన్ కానీ అడగడం జరిగితే అది 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. బీతో మిగతా ఎలిమెంట్స్, ఏ కాకుండా మిగతా ఎలిమెంట్స్ లో అడగాల్సి వస్తే నో అని అడిగితే మాత్రమే మనకి ట్రూ, నో అంటేనే ట్రూ అవుతుందండి. మిగతా ఏ రిలేషన్ అడిగినా సరే అది 100% ఫాల్స్. ఎందుకు, అది రిస్ట్రిక్టెడ్ రీజన్, ఇంకెవరితో కూడా రిలేషన్ ఉండదు. అది డెఫినెట్ గా అవ్వచ్చు, పాసిబిలిటీ అవ్వచ్చు. ఓకేనా? సో ఆ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది కేవలం ఏకి మాత్రమే సొంతం. ఇన్ కేస్ వేరే వాళ్ళతో చెప్పాల్సి వస్తే కేవలం ఏ రిలేషన్ లో మాత్రమే చెప్పాలి, నో అనే రిలేషన్ లో మాత్రమే చెప్పాలి. నోలో హిడెన్ రిలేషన్ ఏంటి, సమ్ నాట్ రిలేషన్. కేవలం ఇలా అడిగితే మాత్రమే ట్రూ, మిగతా అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అండి. ఓకేనా? బి అనేది వేరే ఎలిమెంట్స్ తో అడిగితే రిలేషన్ అనేది డెఫినెట్ గా మనకి ఫాల్స్ అవుతుంది, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ బీస్ ఆర్ డి is a possibility. ఓకేనా? బి అనేది ఎవరి సొంతం అండి, ఏ సొంతం, ఏకి మాత్రమే సొంతం. వేరే వాళ్ళతో రిలేషన్ అడగాల్సి వస్తే లేదా చెప్పాల్సి వస్తే నో అని మాత్రమే చెప్పాలి. నో అని కాకుండా ఇంకే రిలేషన్ అడిగినా సరే అది మనం బ్లైండ్ గా ఆన్సర్ ఏం పెట్టేయచ్చు, ఫాల్స్ అని పెట్టేయచ్చు. నో అని కాకుండా ఇంకే రిలేషన్ అడిగినా సరే అది బ్లైండ్ గా ఆన్సర్ ఏం పెట్టేయచ్చు, ఫాల్స్ అని పెట్టేయచ్చు. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఓన్లీ కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, సో దట్ మనకి కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకేనా? కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బి, ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బి. ఓకేనా? రెండోది ఓన్లీ బిఈసి. మూడోది మనకి సమ్ బీస్ ఆర్ డి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ కి డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ ఏ ఫ్యూ అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఏ ఫ్యూ అంటే మనం అందరం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటి, సమ్ నాట్ రిలేషన్ సైమల్టేనియస్ గా మనకి డయాగ్రామ్ లో కనిపించాలి. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టు బి. ఓకేనా? ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ రిలేషన్ కనిపించాలి, సమ్ నాట్ రిలేషన్ కనిపించాలి. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టు బి కనిపించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టు బి. అంటే చూడండి ఒకసారి, ఏ నుంచి బికి సమ్ రిలేషన్ కనిపించాలి, సమ్ నాట్ రిలేషన్ కూడా కనిపించాలి. ఏ టు బి సమ్ రిలేషన్ కనిపించాలి, సమ్ నాట్ రిలేషన్ కూడా కనిపించాలి. సమ్ ఏస్ ఆర్ నాట్ బి. ఓకేనా? అదే విధంగా ఓన్లీ అనేది ఒక స్పెషల్ కేసు కదా, ఓన్లీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆల్ గా కన్వర్ట్ చేయాలి. అంటే ఇది ఏమవుతుంది, ఆల్ సీస్ ఆర్ బి, ఆల్ ఆఫ్ ద సీస్ ఆర్ బి. మరి ఓన్లీ అనేది ఒక స్పెషల్ కేసు అన్నాను. ఏ విధంగా స్పెషల్, ఈ కంప్లీట్ రీజన్ ఉంది కదా, ఈ కంప్లీట్ రీజన్ అనేది కేవలం ఎవరికి మాత్రమే సొంతం, బికి మాత్రమే సొంతం, ఇంకెవరితో కూడా రిలేషన్ లో ఉండదు. అంటే వేరే రీజన్స్ లోకి పొరపాటును కూడా ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా? ఈ కంప్లీట్ రీజన్ అనేది
వేరే రీజన్స్ లోకి పొరపాటును కూడా ఎంటర్ అవ్వకూడదు. ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్. ఈ రీజన్ ఎందులోకి వెళ్ళకూడదు, ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ బీస్ ఆర్ డి అని ఇచ్చాడు. ఓకేనా. సమ్ పార్ట్ ఆఫ్ బి బిలాంగ్స్ టు డి, సమ్ పార్ట్ ఆఫ్ బి బిలాంగ్స్ టు డి. ఓకేనా. ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో మీకు రిస్ట్రిక్షన్స్ ఏం కనిపిస్తున్నాయి, రిస్ట్రిక్షన్స్ అనేది ఇది చూడండి జాగ్రత్తగా. ఈ పాయింట్, ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, మనకి బిలోకి వెళ్ళకూడదు. ఓకేనా. సో ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే సమ్ ఏస్ ఆర్ నాట్, సమ్ ఏస్ ఆర్ నాట్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి. ఇది ఫస్ట్ రిస్ట్రిక్షన్. ఓకేనా. ఇది మనకి కనిపించే ఫస్ట్ రిస్ట్రిక్షన్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్ కదా, ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, కేవలం సి, మనకి ఈ సి అనే పార్ట్ బిలో మాత్రమే ఉండాలి, ఇంకెందులో కూడా వెళ్ళకూడదు. అంటే ఏం చెప్పొచ్చు, నో సి ఈజ్ ఏ. ఓకేనా. నో సి ఈజ్ ఏ. ఓకేనా. అదే విధంగా ఈ ఈ రీజన్ లోకి ఇంకా మిగతావి ఏవి కూడా రాకూడదు కదా. ఓకేనా. సో ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్ అంటే అర్థం ఏంటి, ఈ కంప్లీట్ రీజన్ ఎందులోకి వెళ్ళకూడదు, అదే విధంగా వేరే ఎలిమెంట్స్ కూడా ఈ రీజన్స్ లోకి రాకూడదు. ఓకేనా. సో అంటే ఏం చెప్పొచ్చు మనం, మూడోది ఏం చెప్పొచ్చు, నో ఏ ఈస్ సి అని చెప్పొచ్చు, నో ఏ ఈస్ సి అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ C2D ఏం చెప్పొచ్చు, C2D మనం ఏం చెప్పొచ్చు అంటే నో సి ఈజ్ డి, నో సి ఈజ్ డి, అదే విధంగా నో డి ఈజ్ సి. ఓకేనా. నో డి ఈజ్ సి. ఓకేనా. తర్వాత మరి ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ ఉంది కదా, ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది ఎందులో ఉంది, బిలో ఉంది. ఓకేనా. మరి ఈ రిస్ట్రిక్టెడ్ రీజన్ అనేది బిలో ఉంది కాబట్టి బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, ఏలోకి వెళ్ళకూడదు. బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, డిలోకి వెళ్ళకూడదు. ఓకేనా. బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఏలోకి వెళ్ళకూడదు. అంటే ఏం చెప్పొచ్చు, బిలో ఉన్న కొంత పార్ట్ అనేది ఏలోకి వెళ్ళకూడదు. ఓకేనా. సమ్ బీస్ ఆర్ నాట్ ఏ. అదే విధంగా బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, డిలోకి వెళ్ళకూడదు. అంటే ఏం చెప్పొచ్చు, సమ్ బీస్ ఆర్ నాట్ డి, సమ్ బీస్ ఆర్ నాట్ డి. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇది రిస్ట్రిక్టెడ్ రీజన్ అండి. ఈ రీజన్ అనేది ఇంకా ఏ రీజన్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు, కేవలం ఇది బిలో మాత్రమే ఉండాలి, ఇంకే రీజన్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు. అంటే మరి ఈ రీజన్ అనేది బిలో కూడా ఉంది కదా, మరి ఈ రీజన్ అనేది బిలో ఉంది కాబట్టి మరి బిలో ఉన్న ఈ పార్ట్ అనేది వేరే రీజన్స్ లోకి వెళ్ళకూడదు. అంటే ఏం చెప్పొచ్చు, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ, సమ్ బీస్ ఆర్ నాట్ డి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రిస్ట్రిక్షన్స్ క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే సమ్ సీసార్ డి అని ఇచ్చాడండి, సమ్ సీసార్ డి అన్నాడు. ఓకేనా. సి అనేది ఎవరి సొంతం, బి సొంతం. ఓకేనా. మిగతా వాళ్ళతో చెప్పాల్సి వస్తే ఒకే ఒక రిలేషన్ చెప్పాలి. ఏమని చెప్పాలి, నో అనే రిలేషన్ లోనే చెప్పాలి. ఓకేనా. నోలో హిడెన్ రిలేషన్ ఏంటి, సమ్ నాట్. ఆ రెండు తప్ప మిగతా ఏది అడిగినా సరే అది 100% ఫాల్స్. ఎందుకు, ఈ కంప్లీట్ సి అనేది మనకి వేరే ఎలిమెంట్స్ తో రిలేషన్ లో ఉండకూడదు. ఓకేనా. సో ఈ కంప్లీట్ సి అనేది డిలోకి వెళ్ళకూడదు. అంటే కేవలం నో అనే రిలేషన్ లో మాత్రమే చెప్పాలి. అండ్ నో సి ఈజ్ డి. ఓకేనా. అదే విధంగా చూడండి ఒకసారి, ఇలా అడుగుతాడండి, ఆల్ ఆఫ్ ద డీస్ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడుగుతాడు, ఆల్ ఆఫ్ ద డీస్ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడుగుతున్నాడు. వీడు ఎవరితో అడుగుతున్నాడండి, బితో అడుగుతున్నాడు. ఎవరితో అడుగుతున్నాడు, బి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, రిలేషన్ అనేది డి టు బి అడగడం జరుగుతుంది, డి నుంచి బికి అడగడం జరుగుతుంది. ఓకేనా. డి నుంచి బికి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే వి హ్యావ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ బి టు డి, బిలో ఉన్న ఈ పార్ట్ అనేది డిలోకి వెళ్ళకూడదు. వి డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ డి టు బి, డి నుంచి బికి మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. డి అనే కంప్లీట్ సర్కిల్లో మనకి ఎక్కడైనా డార్క్ చేసిన రీజన్ ఉందా, లేదు కదా. ఓకేనా. అంటే ఇక్కడ డి నుంచి బికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు కదా. కంప్లీట్ డీని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. కంప్లీట్ డీని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చా లేదా, కంపల్సరీ మనం పెట్టుకోవచ్చు. కంప్లీట్ డి అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఆల్ డీస్ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే అది 100% ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి థర్డ్ వన్, ఆల్ బీస్ ఆర్ డి
ఇజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, ఇజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతున్నాడు, బి టు డి అడుగుతున్నాడు, బి నుంచి డికి అడుగుతున్నాడు, బి నుంచి డికి అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, బి టు డి గమనిస్తే మనకి ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంది కదా. ఏంటా రిస్ట్రిక్షన్? బిలో ఉన్న ఈ పార్ట్ అనేది డిలోకి ఎంటర్ అవ్వకూడదనే కదా. మరి బిలో ఉన్న ఈ పార్ట్ అనేది డిలోకి వెళ్ళకూడదు అంటే కంప్లీట్ బిని తీసుకొచ్చి డిలో పెట్టే అవకాశం ఉందా? లేదు కదా. లేదు కాబట్టి ఇది 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అదే విధంగా రైట్ చూడండి, నెక్స్ట్ ఇది ఆల్ డీస్ ఆర్ సి ఇజ్ ఏ పాసిబిలిటీ అని అడిగాడండి. ఇజ్ ఏ పాసిబిలిటీ అని అడిగాడు. ఆల్ ఆఫ్ ద డీస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఈడు ఎవరితో అడుగుతున్నాడు, సితో అడుగుతున్నాడు. ఓకేనా, సితో నో రిలేషన్ కాకుండా ఇంకే రిలేషన్ అడిగినా సరే, ఓకేనా, సి అనేది సితో మనకి సితో అడిగితే నో రిలేషన్ లోనే మాత్రమే అడగాలి. ఓకేనా, ఎందుకు? నో సి ఈజ్ ఏ, నో ఏ ఈజ్ సి, నో సి ఈజ్ డి, నో డి ఈజ్ సి. సితో సి అనే ఎలిమెంట్ వేరే ఎలిమెంట్స్ తో రిలేషన్ చెప్పాల్సి వస్తే నో అని మాత్రమే చెప్పాలి. నో కాకుండా ఇంకే రిలేషన్ అడిగినా సరే, వీడు ఏమడుగుతున్నాడండి, ఆల్ అని అడుగుతున్నాడు. అంటే ఇది 100% ఏమవుతుంది, ఫాల్స్. ఇది 100% ఏమవుతుంది, ఫాల్స్. నా చూడండి ఒకసారి, 4th వన్ ఏం అడుగుతున్నాడంటే, 5th వన్ సమ్ సీసార్ ఏ అని అడిగాడు. సమ్ సీసార్ ఏ అని అడిగాడు. సమ్ సీసార్ ఏ అని అడిగాడు. ఓకేనా, సి అనేది ఇంకెందులోకి ఎంటర్ అవ్వకూడదు కదా, ఇంకెందులోకి ఎంటర్ అవ్వకూడదు. పాయింట్ ఈజ్ వీడు ఏం అడుగుతున్నాడంటే సి టు ఏ రిలేషన్ అడుగుతున్నాడు. అది కూడా ఏ రిలేషన్ అడిగాడు, సమ్ రిలేషన్ అడిగాడు. ఓకేనా, సి అనేది ఇంకెందులోకి వెళ్ళకూడదు కాబట్టి వేరే ఎలిమెంట్స్ తో అడిగితే నో అని మాత్రమే అడగాలి. నో కాకుండా ఇంకే రిలేషన్ అడిగినా సరే అది 100% ఫాల్స్. అది డెఫినెట్ గా అడగొచ్చు, పాసిబిలిటీలో అడగవచ్చు, ఎలా అడిగినా సరే అది ఫాల్స్. ఒకే ఒక్క రిలేషన్ ఇవ్వాలి వాడు. ఓకేనా, ఇలా నో అనే రిలేషన్ ఇస్తేనే అది ట్రూ అవుతుంది. ఓకేనా, నోలో హిడెన్ రిలేషన్ ఏంటి, సమ్ నాట్. ఓకేనా, ఈ రెండు కాకుండా ఇంకేం అడిగినా సరే అది 100% ఫాల్స్ అవుతుంది. అది 100% ఫాల్స్ అవుతుంది. ఓకేనా, రైట్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కన్క్లూజన్ ఒకటి ఇస్తాను, మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి అది ట్రూ ఆ ఫాల్స్ అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. ఓకేనా, పాయింట్ ఏంటంటే ఇస్తున్నాను, ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి ఇజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ ఆఫ్ ద ఏస్ ఆర్ బి ఇజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ కన్క్లూజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, ఏ టు బి. ఏ టు బి గమనిస్తే మనకి రిస్ట్రిక్షన్ ఉంది. ఈ రీజన్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, బిలోకి వెళ్ళకూడదు. మరి ఈ రీజన్ అనేది బిలోకి వెళ్ళకూడదు అంటే కంప్లీట్ ఏం తీసుకొచ్చి బిలో పెట్టే అవకాశం ఉందా, లేదు కదా. కంప్లీట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ ఈ పార్ట్ ని తీసుకొచ్చి నేను బిలో పెట్టే అవకాశం ఉందంటే లేదు. ఎందుకు, మనకి ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఈ రిస్ట్రిక్షన్ ఉంది. ఓకేనా, సో ఈ రిస్ట్రిక్షన్ అనేది మనకి బిలోకి ఎంటర్ అవ్వకూడదు కాబట్టి మనకి ఈ ఏ అనే కంప్లీట్ పార్ట్ అనేది నేను బిలో పెట్టలేను. సో బిలో పెట్టలేను కాబట్టి ఈ పాయింట్ అనేది ఏమవుతుందని మనకి ఫాల్స్ అవుతుంది. ఈ పాయింట్ అనేది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అదే విధంగా చూడండి, ఒకసారి ఇంకో కన్క్లూజన్ ఇస్తున్నాను చూడండి. ఆల్ బీస్ ఆర్ ఏ ఇజ్ ఏ పాసిబిలిటీ అని అడిగాడండి. ఇజ్ ఏ పాసిబిలిటీ అని అడిగాడు. ఓకేనా, ఆల్ బీస్ ఆర్ ఏ ఇజ్ ఏ పాసిబిలిటీ అని అడిగాడు. ఒకసారి జాగ్రత్త గమనించండి, వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, బి టు ఏ. మీరు ఏం చేస్తారో తెలుసా, బి అనే సర్కిల్ నుంచి ఏ అనే సర్కిల్ చూడండి. ఓకేనా, బి టు ఏ గమనిస్తే మనకు ఒక రిస్ట్రిక్షన్ పార్ట్ ఉంది కదా. ఈ రీజన్ అనేది ఇంకెందులోకి ఎంటర్ అవ్వకూడదు. మరి ఈ రీజన్ అనేది ఇంకెందులోకి ఎంటర్ అవ్వకూడదు అంటే ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ రిస్ట్రిక్షన్ బి టు ఏ కూడా. ఓకేనా, బి నుంచి ఏ కూడా మనకు ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటా రిస్ట్రిక్షన్, బిలో ఉన్న ఈ రీజన్ చూసారా, బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఎందులోకి ఎంటర్ అవ్వకూడదు, ఏలోకి ఎంటర్ అవ్వకూడదు. బిలో ఉన్న ఈ రీజన్ అనేది ఏలోకి ఎంటర్ అవ్వకూడదు కాబట్టి కంప్లీట్ బిని తీసుకొచ్చి నేను ఏలో పెట్టే అవకాశం ఉందంటే లేదు. ఓకేనా, సో కంప్లీట్ తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది కూడా మనకి 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా మనకి 100% ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇవి మనకి ఓన్లీ అనే కాన్సెప్ట్ అండి. ఓన్లీ అనే కాన్సెప్ట్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఏమీ లేదు. ఆ డార్క్ చేసిన రీజన్ అనేది మనం ఏ రీజన్స్ లో ఉంది, ఎందులోకి వెళ్ళకూడదు అన్న చూసుకోవాలి. ఎందులోకి వెళ్ళకూడదు అన్న చూసుకుంటే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా.